హాయ్ హలో నమస్తే, నేను మీ రాము పెరిక. 2024-25 తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం 2,91,159 కోట్లతో కూడిన పద్దును సభ ముందుకు తీసుకువచ్చినట్లు తన ప్రసంగంలో తెలిపారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు కాగా మూలధన వ్యయం 33,487 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో ఏ రంగానికి ఎంత బడ్జెట్ కేటాయించారో చూద్దాం. వ్యవసాయం అనుబంధ రంగాలకు 72,659 కోట్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ 3,836 కోట్లు, పంచాయతీరాజ్ 29,816 కోట్లు, మహిళా శక్తి క్యాంటీన్ 50 కోట్లు, హార్టికల్చర్ 737 కోట్లు, జీహెచ్ఎంసీ 3,000 కోట్లు, హెచ్ఎండిఏ 500 కోట్లు, పశుసంవర్ధక శాఖ 19,080 కోట్లు, మహాలక్ష్మి ఉచిత రవాణా 723 కోట్లు, గృహజ్యోతి 2,418 కోట్లు, హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు, మెట్రో వాటర్ 3,385 కోట్లు, హైడ్రా 200 కోట్లు, ఎయిర్పోర్టు మెట్రో 100 కోట్లు, ఓఆర్ఆర్ కు 200 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమం 2,736 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలుకు 500 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రోకు 500 కోట్లు, మూసి అభివృద్ధికి 1,500 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డు 1,500 కోట్లు, ఎస్సీ ఎస్టీ సంక్షేమం 17,000 కోట్లు, మైనారిటీ సంక్షేమం 3,000 కోట్లు, బీసీ సంక్షేమం 9,200 కోట్లు, వైద్య ఆరోగ్యం 11,468 కోట్లు, విద్యుత్ రంగం 16,410 కోట్లు, అడవులు పర్యావరణం 1,064 కోట్లు, ఐటీ 774 కోట్లు, నీటి పారుదల 22,301 కోట్లు, విద్యారంగం 21,292 కోట్లు, హోంశాఖ 9,564 కోట్లు, ఆర్ఎండ్బి 5,790 కోట్లు, జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వస్తుల కల్పనకు 3,065 కోట్లు, హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వస్తుల కల్పనకు 500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ 3,385 కోట్లు, హైడ్రాకి 200 కోట్లు,